హలో ఫ్రెండ్స్, ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. మీకు 1 మీటర్ తీసేసుకున్నారనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్, నార్మల్ లైనింగు. మనకి మీటర్ వచ్చేసి ఒక 25 అలా ఉంటుంది ఏరియాని బట్టి. బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ రావచ్చు. ఏదైనా సరే ఒక 1 మీటర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. 1 మీటర్ అయితేనే మీకు చాలా బాగా వస్తుంది అనమాట. లేదంటే వేస్ట్ అయిపోతుంది క్లాత్ అంతా కూడా. ఇది పన్నా మనకి శారీ పన్నా ఉండదు, నార్మల్ పన్నానే. మీరు ఇలా కోన్ షేప్లో వేసేసుకోండి. 1 మీటర్ తీసేసుకొని కోన్ షేప్లో వేసేసుకొని క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేయండి. 4 వైపులు ఇప్పుడు సమానంగా ఉన్నట్టు. అయితే నేను ఎలాంటి కుట్లు ఏం వేయకుండా నార్మల్గా కట్ చేస్తాను. తర్వాత అవసరమైతే కుట్లు వేసుకుంటాను. ఇది అయిపోయింది కదా, దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇటువైపుకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కార్నర్ని ఇటువైపుకి, మళ్ళీ ఈ కార్నర్ని ఇటువైపుకి. అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అటు ఇటు 4 వైపులా కూడా ఫోల్డింగ్ లాగా ఉంటుందన్నమాట. లైట్గా ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసేయండి సైడ్కి. ఇలా సైడ్కి ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేస్తే మనకు కొంచెం ఓపెన్ లాగా అవుతుంది. ఇది వేస్ట్ మాట, క్రాస్ కటింగ్లో వచ్చింది. సాగదీస్తే క్రాస్ కటింగ్లో వచ్చింది. ఇప్పుడు మీకు ఎంత కావాలి, 1 ఇంచు 1.5 ఇంచు అలా కావాలి కదా, ఇలా కట్ చేసేసుకోండి. పెద్ద పెద్ద పీసెస్ చాలా వస్తాయి, చిన్న చిన్న పీసెస్ కొన్ని వస్తాయి. అవన్నీ తర్వాతనే జాయిన్ చేసుకోవచ్చు. సో ఇది పెద్ద పీస్ వచ్చింది అంటే దాదాపుగా ఒక పీసు 1 మీటర్ ఉంటుంది అనమాట. ఇలాగా మీరు ఎక్కువగా ఏ కలర్ అయితే యూస్ చేస్తారో దాన్ని ఇలాగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇన్విజిబుల్ కావాలంటే ఇన్విజిబుల్, నార్మల్ పైపింగ్ కావాలంటే నార్మల్ పైపింగ్, ఏది కావాలంటే అది. చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి, అవన్నీ నేను పక్కన పెట్టుకుని తర్వాత జాయిన్ చేసుకుంటాను. పెద్ద పీసులన్నీ ఒకసారి, చిన్నవన్నీ ఒకసారి. సో ఈ 1 మీటర్ క్లాత్ తోటి చాలానే అవుతాయండి. చాలామందికి కుట్టడానికి రాదు అంటారు. పైపింగ్ నార్మల్ పాదంతో రావట్లేదు, మీరేమన్నా ఇవ్వచ్చు కదా అక్క కుట్టని. నేను ఫ్యూచర్లో ప్లాన్ వేస్తానండి. కుట్టేసి ఒక 10 మీటర్స్ అలాగా, ఒక్కొక్కటి 5 మీటర్స్ ఒక్కొక్క కలరు అలాగా ఇచ్చానంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. అది షిప్పింగ్ ఛార్జెస్ కోసం ఆలోచిస్తున్నాను. ఎక్కువ పట్టేస్తుంది అనమాట షిప్పింగ్ ఛార్జెస్. ఎంత తక్కువ నేను సప్లై చేసినా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. మినిమం 100 రూపీస్ అలా పడతాయి. అంటే నాకు ఈ క్లాత్కి అవంతా అట్లీస్ట్ కుట్టడానికి ఫ్రీగా కుట్టిన క్లాత్ అయినా మనీ తీసుకోవాలి కదా క్లాత్కి. అలా చూసుకుంటే మీకు 200 అలా అవుతుంది. మీకు ఓకే అంటే నేను డిస్పాచ్ చేస్తాను, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. అంతే, 1 మీటర్ క్లాత్ తోటి ఈజీగా అయిపోతుంది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు. ఇంకా దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం అన్నీ కూడా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని ఇలా జాయిన్ చేసేసుకోండి. ఓకేనా. ఇంకోండి, ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని పెట్టేసుకుని ఇలా చక్కగా జాయిన్ చేసేసుకుంటే మీకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇలా స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసు ఇలాగా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. మనకి దాదాపుగా 1 మీటర్ క్లాత్ తీసుకుంటే 5 మీటర్లు ఫ్యాబ్రిక్ అయితే రెడీ చేసుకోవచ్చు. మెయిన్ వచ్చేసి ఇక్కడ కుట్టడానికి రాని వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి అమ్మితే. ఇక్కడ కొంచెం స్టార్టింగ్లో వచ్చిన నాట్ అయితే వేసేసేయండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని ఇలాగా మనం చేతితోటి టైట్గా పట్టుకుని ఎక్కడా కూడా లూజ్ రాకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సైడ్కి. చూస్తున్నారు కదా ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎన్ని మీటర్స్ అన్నా ఇలాగే కుట్టేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా వన్ సైడు నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా. ఇలా వన్ సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. మనం ఒక 1 ఇంచ్ ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్నారంటే ఎన్ని మీటర్స్ అన్నా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.